సిల్లీగా అనిపించవచ్చు. లంచ్ బాక్స్, వాటర్ బాటిల్స్ కూడా అక్కడ దొరకవు. సో ఇక్కడికి వచ్చి మనం మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకోవటము అదంతా పెద్ద ట్రబుల్ అవుతుంది. సో మీరు అన్ని కూడా క్యారీ చేయలేరు, ఎందుకంటే ప్రెషర్ కుక్కర్ ఒకటి దొరకదు. అంటే ఎలా ఉంటుందో తెలియదు కంట్రీ ముందు. అది ఒక్కటి క్యారీ చేస్తే ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రాబ్లం అయితే ఉండదు. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపు తెలుగు వ్లాగ్స్. సో ఈ రోజు వీడియో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. సో నన్ను చాలా మంది పర్సనల్గా కూడా కాంటాక్ట్ అయ్యారు. సో ఫస్ట్ టైం పోలాండ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎలాంటివి థింగ్స్ ప్యాక్ చేసుకోవాలి, సో ఎస్పెషల్లీ ఫ్యామిలీ కిడ్స్తో వచ్చేటప్పుడు ఏమేమి తెచ్చుకోవాలి అని చెప్పేసి నన్ను చాలా మంది అడిగారు. సో కొన్ని నేను లిస్ట్ అయితే మీకు ఇప్పుడు చెప్తాను. సో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు వీళ్ళైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి ఉంటే నా పేరు దీప్తి అండ్ నా ఛానల్లో మీరు కుకింగ్, ట్రావెల్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ చూడొచ్చు. సో వీడియోస్ అని నేను ప్లేలిస్ట్లో క్రియేట్ చేసి పెట్టాను. ఒకసారి వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ టైం మనము పోలాండ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు మెయిన్గా మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే డాక్యుమెంట్స్. సో డాక్యుమెంట్స్కి మెయిన్గా 2 ఫైల్స్ పెట్టుకోండి. సో ఒక ఫైల్లో మీరు ఏం చేస్తారంటే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అవన్నీ, సో ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు కొన్ని అంటే జిరాక్స్ కాపీస్, అట్లీస్ట్ 2 కాపీస్ అన్నా మీరు ప్రతి ఒక్కటి జిరాక్స్ కాపీస్ తీసుకొని ఒరిజినల్స్ అండ్ జిరాక్స్ కాపీస్ ఒక ఫైల్లో పెట్టుకోండి. సో సర్టిఫికేట్స్ అండ్ మీ జిరాక్స్ కాపీస్ అవన్నీ ఒక ఫైల్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మీరు పోలాండ్ రీచ్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఏదైనా అప్లై చేయాలనుకుంటే జిరాక్స్ కాపీస్ లేకుంటే మళ్ళీ మీరు పరిగెత్తలేరు కదా జిరాక్స్ షాప్ కోసం. సో ఇక్కడ మనకి ఇండియాలో లాగా స్ట్రీట్ కుక్ జిరాక్స్ షాప్ అలాంటివి ఏమి ఉండవు. సో మీరు గూగుల్లో సర్చ్ చేసుకొని జిరాక్స్ షాప్ ఎక్కడ ఉందా అని వెతుక్కొని మరీ వెళ్ళాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. సో అందుకని ముందుగానే మీరు జిరాక్స్ కాపీస్ కూడా క్యారీ చేయండి. సో ఇవన్నీ మీరు ఈ డాక్యుమెంట్స్ మెయిన్ లగేజ్లో పెట్టుకోండి. ఈ ఫైల్స్ ఇంకొక చిన్న ఫైల్ పెట్టుకొని అందులో మీ పాస్పోర్టు అండ్ మీరు ఫ్లైట్ టికెట్స్ అండ్ మీరు ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నప్పుడు మీకు కరోనా టెస్ట్వి కూడా ఉంటాయి కదా. సో అవి ఆ డాక్యుమెంట్స్ అవన్నీ ఒక ఫైల్లో పెట్టుకొని హ్యాండీగా పెట్టుకొని మీరు క్యాబిన్ బ్యాగ్లో పెట్టుకుంటే మీకు ఏదైనా అవసరమైనప్పుడు ఆ ఫైల్లో తీసుకొని ఇవ్వచ్చు. సో 2 ఫైల్స్ డిఫరెంట్గా పెట్టుకోండి. సో ఒకటేమో మెయిన్ లగేజ్లో వేసేసుకోండి, మెయిన్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ జిరాక్స్ కాపీస్. అండ్ ఇంకో ఫైల్ ఏంటంటే సో ఎమర్జెన్సీ ట్రావెల్ చేసేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అందులో పెట్టుకోండి. అండ్ ఇంకోటి ఈ డాక్యుమెంట్స్తో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాపీస్ కూడా తెచ్చుకోండి. సో మనకి ఇండియాలో అంటే మనకి తక్కువ ప్రైస్కే వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి దొరకవని కాదు, సో షాప్స్ అయితే ఉంటాయి. సో అవి ఎక్కడ షాప్ ఉందని వెతుక్కొని మీరు వెళ్ళాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. సో మనకి ఇండియాలో తక్కువ ప్రైస్లోనే మనకి ఫోటో కాపీస్ అయితే వస్తాయి కదా. సో మినిమం 10 to 20 కాపీస్ అయితే క్యారీ చేయండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాపీస్ అయితే కంపల్సరీగా అవసరము, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పోలాండ్ వచ్చిన తర్వాత బ్లూ కార్డ్కి అప్లై చేయాలన్నా ఇంకేదైనా అప్లై చేయాలన్నా కానీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కంపల్సరీగా అడుగుతారు. సో పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మీరు పాతది ఎప్పుడుదో ఒకటి పెట్టి కొత్తది ఇప్పుడు రీసెంట్గా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి పెడితే అలా యాక్సెప్ట్ చేయరు ఇక్కడ. సో అందుకని ఒకే టైప్ ఆఫ్ ఫోటోని మీరు అట్లీస్ట్ 10 to 20 కాపీస్ని క్యారీ చేయండి ఇక్కడికి. సో ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో ఎమర్జెన్సీగా మీరు పరిగెత్తడం అవసరం లేకుండా మీరు హ్యాండీగా ఉంటే ఇవన్నీ మీకు ఈజీగా ఉంటుంది పోలాండ్ వచ్చిన తర్వాత. ఇన్ కేస్ మీకు కిడ్స్ ఉంటే కిడ్స్ మీరు ప్రీవియస్ స్కూల్ చదివి ఉంటారు కదా పిల్లలు. సో ఆ ప్రీవియస్ స్కూల్లో స్టడీ సర్టిఫికేట్ అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది మనకి ఇస్తారు కదా. సో అది కూడా డెఫినెట్గా క్యారీ చేయండి. సో కొంతమంది మర్చిపోతూ ఉంటారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం స్కూల్స్కి అప్లై చేయాలి కాబట్టి అవి డెఫినెట్గా అడుగుతారు. మ్యాక్సిమం స్టడీ సర్టిఫికేట్ ఒకటే అడిగారని నాకు గుర్తుంది. మా బాబుని కూడా జాయిన్ చేశాను కదా, ఓన్లీ స్టడీ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్స్. సో మెడిసిన్స్ అంటే బేసిక్ మెడిసిన్స్ మనకి ఫీవర్కి, కాఫ్కి, కోల్డ్కి అలా ఉంటాయి కదా. సో బేసిక్ మెడిసిన్స్ మీకు జనరల్గా మనము మెడికల్ షాప్లో వెళ్ళినా తీసుకోవచ్చు కదా. సో అవి తెచ్చుకోండి. అండ్ ఇన్ కేస్ మీకు ఏదైనా స్పెషల్ మెడికేషన్స్ అవసరమైంది అనుకుంటే మీరు ప్రిస్క్రిప్షన్తో సహా ఆ మెడిసిన్స్ కూడా 1 or 2 monthsకి సరిపోయేటట్టుగా తెచ్చుకోండి. సో ఎందుకంటే ఇక్కడ మెడికల్ కొంచెం టఫ్గా ఉంటుంది. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవటము, వెళ్ళటము అదంతా ట్రబుల్ అవుతుంది. సో అలా కాకుండా మెడిసిన్స్ ముందే క్యారీ చేయండి. అండ్ అలాగే కిడ్స్ ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ కిడ్స్ ఉన్న వాళ్ళకంటే ఫ్యామిలీ డాక్టర్స్ కూడా ఉంటారు కదా. సో వాళ్ళ డాక్టర్స్ని అడిగి మీరు మొత్తం లిస్ట్ రాపించుకోండి. ఫీవర్కి అండ్ కోల్డ్, కాఫ్, ఎస్పెషల్లీ పిల్లలకి ఏదైనా టమ్మీ అప్సెట్ అయినా కానీ సో అలాంటివి ఏమున్నా కానీ ముందుగానే మీరు డాక్టర్ చేత రాపించుకొని అవి కూడా అట్లీస్ట్ 1 or 2 monthsకి సరిపోయే విధంగా తెచ్చుకోండి.
సో ఫస్ట్ సఫర్ అయ్యేది కిడ్సే. సో ఎందుకంటే ఒక క్లైమేట్ నుండి ఇంకో క్లైమేట్కి వస్తారు కాబట్టి సో వెంటనే వాళ్ళకి కొంచెం చేంజెస్ రావడం వల్ల వెంటనే ఫీవర్ కానీ కోల్డ్ కానీ వస్తుంది. సో మెడిసిన్స్ దగ్గర ఉంటే అట్లీస్ట్ మనం వెంటనే మెడిసిన్స్ వేయచ్చు, తొందరగా తగ్గిపోతుంది. సో ఇక్కడికి వచ్చి మనం మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకోవటము అదంతా పెద్ద ట్రబుల్ అవుతుంది. అండ్ మెడిసిన్స్ తో పాటు పిల్లల మెడికల్ రిపోర్ట్స్ అంటే మనకి అండర్ 2 years 3 years కిడ్స్ వాళ్ళకి మనకి మెడికల్ బుక్ అయితే ఉంటుంది కదా. సో వ్యాక్సినేషన్ బుక్ ఎస్పెషల్లీ ఎందుకంటే వాళ్ళకి ఇయర్ వ్యాక్సిన్ జరుగుతూ ఉంటుంది కదా, వ్యాక్సిన్స్ వేస్తూ ఉంటారు. ఇన్ కేసు మీరు అక్కడ వ్యాక్సిన్స్ వేయించుకొని ఉంటే ఆ రిపోర్ట్ ఉంటుంది కదా, సో అది కూడా క్యారీ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి వ్యాక్సిన్స్ వేయాలి, సో ఏ వ్యాక్సిన్స్ వేయాలి అనేది ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా. సో మీ దగ్గర వ్యాక్సిన్ రిపోర్ట్ కంపల్సరీగా హ్యాండీగా ఉంటే మీరు నెక్స్ట్ ఏ వ్యాక్సిన్ వేయించాలి అనేది మనకి మెడికల్ గా ఇక్కడ యూస్ఫుల్ అవుతుంది. సో పిల్లల మెడికల్ రిపోర్ట్ కూడా క్యారీ చేయండి. అండ్ ఇంకొకటి, ఇన్ కేస్ మీకు ఐసైట్ ఏదైనా ఉన్నా కానీ ఎక్స్ట్రా స్పెక్ట్స్ ఏదైనా ఉంటే తెచ్చుకోండి. అంటే ఇక్కడ దొరకవని కాదు, సో ఇక్కడ సేమ్ ప్రాబ్లము ఐకి కూడా మనం అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా కానీ చాలా టైం పడుతుంది. సో అందుకని మీరు ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ గ్లాసెస్ కూడా తెచ్చుకోండి. సో సైట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒకటి ఏదైనా గ్లాస్ ప్రాబ్లమ్ అయి బ్రేక్ అయిపోయిందంటే ఇక్కడ మళ్ళీ ఐ కూడా సేమ్ సెపరేట్ గా మనం అపాయింట్మెంట్ తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. సో వెంటనే అంటే కుదరదు అనమాట, పాసిబుల్ అవ్వదు. అట్లీస్ట్ 1 week 2 weeks అయితే పడుతుంది. సో అలాంటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా, ఎస్పెషల్లీ ఐసైట్ ఉన్న వాళ్ళు. సో అందుకని ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ గ్లాసెస్ కూడా తెచ్చుకోండి. సో అలాగే డెంటల్ కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందే చెక్ చేయించుకోండి అక్కడ. సో డెంటల్ కూడా ఇక్కడ కొంచెం ప్రాబ్లం గానే ఉంటుంది. సో అందుకని డెంటల్ లో కూడా మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా, టీత్ కానీ ఏదైనా కానీ పెయిన్ వస్తున్నా కానీ, సో అలాంటివి ఏదైనా ఉన్నా కానీ ముందుగానే ఇండియాలోనే చూపించుకొని మెడిసిన్స్ వాడి ఇక్కడికి రండి. అంటే ఇక్కడ సేమ్ మెడికల్ ఏదైనా కానీ, డెంటల్ అని కానీ ఐదైన్ కానీ అండ్ ఎమర్జెన్సీగా వెళ్ళాలన్నా కానీ ఏదైనా కొంచెం ప్రాబ్లమే అవుతుంది. సో ముందుగా మన దగ్గర ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా. సో అందుకని అయితే ఇవి మాత్రం కంపల్సరీగా తెచ్చుకోండి. అండ్ మెడిసిన్స్ అయిపోయిన తర్వాత కిచెన్ యూటెన్సిల్స్. సో చాలా మంది ఫ్యామిలీస్ వస్తున్నారు కదా, కిడ్స్ తో వస్తున్నారు. సో అందరు అడుగుతున్నారు కిచెన్ మెయిన్ ఐటమ్స్ ఏమేమి తెచ్చుకోవాలని. సో ఇక్కడ మోస్ట్ 90% ఇండక్షన్ స్టవ్సే ఉంటాయండి. సో చాలా వరకు ఇండక్షన్ స్టవ్సే ఉంటాయి. సో ఇవన్నీ కిచెన్ ప్యాన్స్ ఏవేవే ఉన్నా కానీ ఇక్కడ అన్ని దొరుకుతున్నాయి, మనకి బడ్జెట్ లోనే దొరుకుతూ ఉన్నాయి. సో మెయిన్ గా మనకి ఏంటంటే ప్రెషర్ కుక్కర్ ఒకటి దొరకదు అండ్ ఇడ్లీ కుక్కర్ ఒకటి దొరకదు. సో అవి మీరు ఇండక్షన్ బేస్ ఉన్నవి తెచ్చుకోండి. సో దట్ మీకు ఇండక్షన్ స్టవ్ మీద ఉపయోగపడుతుంది, ఈవెన్ నార్మల్ స్టవ్ మీద కూడా ఉపయోగపడుతుంది. సో నార్మల్ స్టవ్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇండక్షన్ స్టవ్ మీద వర్క్ చేసుకోకపోతే అవి మీరు తెచ్చుకున్నా కూడా వేస్టే. సో నాకు కూడా అలానే జరిగింది. సో నేను ప్రెషర్ కుక్కర్ ఇడ్లీ కుక్కర్ 2 నార్మల్గా తెచ్చుకున్నాను, బట్ ఇక్కడ ఇండక్షన్ స్టవ్ మీద అవి వర్క్ చేయలేదు. సో నేను ఇక్కడ మళ్ళీ తీసుకున్నాను. సో దొరుకుతాయి బట్ కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటాయి కదా. సో మనం అదేదో ఇండియా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకుంటే ఇంకా బెటర్. సో ఇండియన్స్ అంటే మనకి కంపల్సరిగా టిఫిన్ అంటే ఇడ్లీ పప్పు అవి మనము నార్మల్ గా చేసుకుంటాము, పిల్లలు ఉంటే అవి తప్పదు. సో అవి మాత్రము ఇండక్షన్ బేస్ ఉన్నవి తెచ్చుకుంటే మీకు రెండింటికే యూజ్ అవుతుంది. పప్పు గుత్తి ఉంటుంది కదా, సో పప్పు మనం చేయడానికి పప్పు గుత్తి కూడా ఉంటుంది కదా, సో అది కూడా దొరకదు. ఆ పప్పు గుత్తి, ప్రెషర్ కుక్కర్, ఇడ్లీ కుక్కర్ ఇవి కూడా తెచ్చుకోండి. మిగిలిన ప్యాన్స్ ఏవేవి ఉన్నా కానీ ఇక్కడ దొరుకుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే రైస్ కుక్కర్ కూడా మనకి ఇండియా నుంచి తెచ్చుకోండి. ఇక్కడ దొరకవని కాదు, కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి, బట్ 2 liters అలా ఉంటాయి. సో మాక్సిమం ఇండియా నుంచి తెచ్చుకుంటారు రైస్ కుక్కర్, ప్రెషర్ కుక్కర్ ఇవన్నీ. సో ఇవైతే మెయిన్ కిచెన్ యూటెన్సిల్స్. ఇంకా మిగతావి ఏంటంటే అన్ని ఇక్కడ దొరుకుతుంటాయి. మీకు నేను ఆల్రెడీ ఐకియా టూర్ కూడా చేస్తున్నాను. సో ఐకియాలో మనకి ఏమేమి దొరుకుతాయి, ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయని, సో ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. కి స్పెషల్ గా లంచ్ బాక్స్, వాటర్ బాటిల్స్ కూడా క్యారీ చేయండి. సో ఏంటంటే ఇక్కడ దొరకవని కాదు, దొరుకుతున్నాయి కానీ మనకు తగ్గట్టుగా అయితే ఇక్కడ లేవు. సో మీకు సిల్లీగా అనిపించవచ్చు, లంచ్ బాక్స్, వాటర్ బాటిల్స్ కూడా అక్కడ దొరకవా ఏంటి అని చెప్పేసి. దొరుకుతున్నాయి. సో మనకి లంచ్ బాక్స్ ఏంటంటే పిల్లలు పార్టీషన్ ఉండే బాక్స్ అయితే కొంచెం బాగుంటుంది. సో వాళ్ళకి స్నాక్స్ సపరేట్ గా, సో కర్డ్ రైస్, నార్మల్ కర్రీ రైస్ అండ్ స్నాక్స్ అవి సపరేట్ గా ఉండే పార్టీషన్ లంచ్ బాక్స్ ఉంటాయి కదా, సో అవి ఇక్కడ దొరకట్లేదు. సో అందుకని చెప్తున్నాను. సో మనకి కిడ్స్ ఉంటే ఎస్పెషల్ గా ఏంటంటే మనం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పంపించాలి. సో అందుకని సో కిడ్స్ లంచ్ బాక్స్ మీకు స్పెసిఫిక్ గా ఏదైనా కావాలనుకున్నా, వాటర్ బాటిల్స్ కూడా కావాలనుకున్నా స్పెసిఫిక్ గా తెచ్చుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పికిల్స్ అండ్ మనకి కారము, పసుపు, కొన్ని అంటే
సాంబార్వి అవి మనము స్పెసిఫిక్గా యూజ్ చేస్తాము. సో ఇక్కడ దొరుకుతున్నాయి లిట్ ఇండియాలో. సో కారము, పసుపు ఇలాంటివి ఏంటంటే రెగ్యులర్గా నేను యూజ్ చేసేవి హోమ్ మేడ్ ఇవే. సో అందుకని నేను అన్ని ఇండియా నుంచి తెప్పించుకున్నాను. సో ఫస్ట్ టైం వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను అండ్ తర్వాత కూడా నేను ఇండియా నుంచి ప్యాకేజ్ పార్సల్ వేయించుకున్నాను. సో కారం అవి ఎప్పుడు అయిపోయినా కానీ అట్లీస్ట్ నేను ఇండియా నుంచి తెప్పించుకుంటున్నాను, పార్సల్ వేయించుకుంటున్నా. సో ఏంటంటే బయటవి అంతగా బాగుండవు. సో అందుకనే నేను కారము, పసుపు, ధనియాల పొడి, సాంబారు, రసం పొడి ఇలాంటివి ఉంటాయి కదా, మీరు స్పెసిఫిక్గా మీరు ఇంట్లోవి హోమ్ మేడ్వే వాడతారనుకుంటే మాత్రం అవి ఇండియా నుంచి వచ్చేటప్పుడే ప్యాక్ చేసుకొని తెచ్చుకోండి. అండ్ పికిల్స్ కూడా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎమర్జెన్సీకి యూజ్ అవ్వాలి కదా. సో ఇక్కడ మనకి దొరుకుతున్నాయి, బట్ ఎమర్జెన్సీగా యూజ్ అవ్వాలనుకుంటే మీరు వచ్చేటప్పుడు కొన్ని ప్యాక్ చేసుకొని తెచ్చుకోండి. సో మోస్ట్లీ మిగిలిన గ్రాసరీస్ అన్ని మనకి ఇక్కడ షాప్ ఉంది లిటిల్ ఇండియా వెల్కమ్ ఇండియా అని. సో అక్కడ మనకి అన్ని ఇండియన్ గ్రాసరీస్ అన్ని దొరుకుతున్నాయి, ప్రాబ్లం అయితే లేదు. సో మీరు అన్ని కూడా క్యారీ చేయలేరు, ఎందుకంటే మీకు లగేజ్ కూడా మినిమం ఒక పర్సన్కి 25 kilos మాత్రమే అలో చేస్తారనుకుంటా. అందులో ఇవన్నీ పట్టాలన్నా కానీ కొంచెం ట్రబులే అవుతుంది. సో దానికి తగ్గట్టుగా మీరు ముందుగానే ప్లాన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్ అడాప్టర్స్ అని మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఆ ట్రావెల్ అడాప్టర్ అయితే అస్సలు మర్చిపోకండి. సో ఎందుకంటే మనకి ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క ప్లగ్ సిస్టమ్ ఉంటుంది. ఇండియాలో డిఫరెంట్గా ఉంటుంది, ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. సో మన మొబైల్ ఛార్జెస్ కానీ అండ్ ల్యాప్టాప్ ఛార్జెస్ కానీ ఇక్కడ ఆ పిన్స్ అవి వర్క్ చేయవు. సో ఆ పిన్ డిఫరెంట్గా ఉంటాయి. సో మన ఛార్జెస్ ఏవి ఇక్కడ మనము పెట్టుకోలేము. సో అందుకని కంపల్సరిగా మీకు ట్రావెల్ అడాప్టర్ అని ఉంటుంది. అది ఒక్కటి క్యారీ చేస్తే ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రాబ్లం అయితే ఉండదు. సో స్టార్టింగ్ లో మేము ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలా ట్రబుల్ అయ్యాము. సో మర్చిపోయాము యాక్చువల్గా. యూకేలో ప్లగ్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది, పిన్స్ అయితే కొంచెం స్క్వైర్ టైప్లో ఉంటుంది. సో మా ల్యాప్టాప్ పిన్ వచ్చేసి యూకేది అనమాట. సో అది ఇక్కడ వర్క్ చేయలేదు అండ్ మొబైల్ ఛార్జెస్ ఏవి వర్క్ చేయలేదు. సో లోకల్ పోలిష్ మార్కెట్లో మాకైతే అడాప్టర్స్ అయితే దొరికాయి. అవి 15 zloty అయితే ఏదో చార్జ్ చేశారు. సో ఒక 4 తెచ్చుకున్నాం అనమాట. మళ్ళీ యూస్ఫుల్ అవ్వాలి కదా, ఎందుకంటే నా దగ్గర మిక్సీ ఉంది, రైస్ కుక్కర్ ఉంది అండ్ మొబైల్స్, ల్యాప్టాప్స్ ఇవన్నిటికీ ఉపయోగపడాలి కదా అని నేను ముందుగా తెచ్చుకున్నాను. సో అందుకని ముందుగానే మీరు ఏంటంటే ట్రావెల్ అడాప్టర్ అని మీకు అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది, తప్పకుండా అదైతే క్యారీ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వింటర్ జాకెట్స్ అండ్ వింటర్ బూట్స్ అని అడిగారు. సో వింటర్ జాకెట్స్ మీ దగ్గర ఉంటే క్యారీ చేయండి. సో లేదంటే సపరేట్గా కొనొద్దండి వింటర్ జాకెట్స్, ఎందుకంటే ఇక్కడ వింటర్ జాకెట్లు తక్కువగానే ఉంటున్నాయి అండ్ ఈ వింటర్కి తగ్గట్టుగా మనకి జాకెట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో -10 degrees, ఇక్కడ ఏంటంటే ఒక సర్టెన్ టైంలో -20 degrees కూడా వెళ్ళిపోతుంది, బాగా స్నో పడుతుంది. ఆ టైంలో మనకి తగ్గట్టుగా ఉపయోగపడే జాకెట్లు కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఆ విధంగా మనము వింటర్ జాకెట్స్ అయితే పర్చేజ్ చేయాలి. సో ఇండియాలో కూడా అవైలబుల్గా ఉంటాయి, నేను కాదంటలేదు. బట్ ఆ వింటర్ జాకెట్స్గా మనము సూట్ కేసులో క్యారీ చేయాలంటే కొంచెం హెవీ లగేజ్ ఉంటుంది కదా. సో అందుకని చెప్తున్నాను, జస్ట్ మీ దగ్గర నార్మల్ హుడీ ఉన్నా, మేము జస్ట్ హుడీలోనే ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి అంటే సమ్మర్లో వచ్చాము మేము. సో అప్పుడు మేము జస్ట్ హుడీస్ వేసుకొని వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము వింటర్ జాకెట్స్ మళ్ళీ పర్చేజ్ చేసాము, మా దగ్గర వింటర్ సరిపోవు అని చెప్పేసి. సో అందుకని మీకు స్పెసిఫిక్గా చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వింటర్ బూట్స్ మనకి వింటర్ టైంలోనే అంటే స్నో పడే టైంలోనే అవసరం ఉంటుంది. సో అవి కూడా కొంచెం హెవీగా ఉంటాయి కాబట్టి అవి అవసరం లేదు, జస్ట్ నార్మల్ షూస్ మీరు క్యారీ చేయండి. ఎక్స్ట్రా కావాలంటే క్యారీ చేయొచ్చు, కానీ వింటర్ బూట్స్ వచ్చేసి ఇక్కడ కావాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు. సో వింటర్ బూట్స్ అయితే అవసరం లేదు. సో నార్మల్గా మీరు క్యాజువల్గా యూజ్ చేసుకున్న బూట్స్ అయితే తెచ్చుకోండి. అండ్ క్యాజువల్గా ఇంట్లో వేసుకోవటానికి స్లిప్పర్స్, ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటాయి కదా, సో అవి అయితే క్యారీ చేయండి. సో వింటర్ జాకెట్స్, బూట్స్ అయితే వింటర్ టైంలోనే ఇక్కడ పర్చేజ్ చేసుకుంటేనే బెటరు. ఇండియా నుంచి అంటే హెవీ లగేజ్ ఉంటుంది కదా, మన సూట్ కేసులో పట్టదు కదా అని చెప్పేసి చెప్తున్నాను. సో మీ దగ్గర ఉంటే క్యారీ చేయండి, స్పెసిఫిక్గా అయితే కొనద్దు. అండ్ క్లోత్స్ వచ్చేసి పిల్లల కంటే మనకి ఎక్కువగానే కావాల్సి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటారు కాబట్టి రెగ్యులర్గా. సో మ్యాక్సిమం ఇండియా నుంచి క్యారీ చేయండి. సో ఇక్కడ కూడా మనకి కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉండే క్లాత్స్ అవన్నీ. సో అవి కూడా మీకు వీడియో షేర్ చేస్తాను. సో ఎక్కువగా అయితే క్యారీ చేయకండి. సో మ్యాక్సిమం అవసరమైనంత వరకే క్యారీ చేయండి. క్లాత్స్ అంటే రెగ్యులర్గా ఎప్పుడోసారి మనము షాపింగ్ చేస్తూనే ఉంటాం, మళ్ళీ కొంటనే ఉంటాము, మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి. సో అందుకని నేను క్లాత్స్ అయితే ఎక్కువ తెచ్చుకోలేదు, అవసరమైన వరకు కొన్ని మాత్రమే తెచ్చుకున్నాను. సో మీరు కూడా దానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేసుకోండి క్లాత్స్ అవన్నీ.
అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్. సో గోల్డ్ ఎంత తెచ్చుకోవచ్చు అండ్ మీరు ఎంత క్యారీ చేశారు అని చాలా మంది అడిగారు. సో నేనైతే గోల్డ్ ఎక్కువగా క్యారీ చేయలేదండి. సో నేను వేసుకున్న గోల్డ్ వరకే అవసరమైన వరకే తెచ్చుకున్నాను. సో ఎక్స్ట్రా గోల్డ్ ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఇలాంటివి నేను ఏవి తెచ్చుకోలేదు. సో ఎందుకంటే ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు కంట్రీ ముందు, అండ్ మనం ఎన్ని రోజులు ఉంటామో తెలియదు. సో అందుకని నేను ఎక్కువైతే గోల్డ్ క్యారీ చేయలేదు. యాక్చువల్లీ ఏంటంటే ఇంతకు ముందు లండన్ లో మేము గోల్డ్ బయటకు వేసుకోవాలంటే భయం వేసేది. ఈవెన్ ఇయర్ రింగ్స్ అండ్ నార్మల్ రింగ్ పెట్టుకొని వెళ్ళినా కానీ అంటే అటాక్ చేసేవాళ్ళు. సో మన ఇండియన్స్ దగ్గర గోల్డ్ ఉంటుందని వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో అందుకని వెంటనే అటాక్ చేసేవాళ్ళు. సో అందుకని మేము బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కువ అసలు గోల్డ్ వేసుకొని వెళ్ళే వాళ్ళం కాదు. ఇంట్లోనే లేదా ఏదైనా ఫంక్షన్స్ వస్తే గోల్డ్ వేసుకునే వాళ్ళము. సో నార్మల్ గా బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం అస్సలు గోల్డ్ వేసుకోవట్లేదు. సో అది నాకు దృష్టిలో పెట్టుకొని నేను ఇక్కడ కూడా కంట్రీ ఎలా ఉంటుందో ఐడియా లేదు కదా అని నేను గోల్డ్ అయితే ఎక్కువ తెచ్చుకోలేదు. బట్ ఈ కంట్రీ అయితే సేఫ్ అండి. సో ఎలాంటి ప్రాబ్లం లేదు. సో గోల్డ్ వేసుకున్నా కానీ బయటికి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ మీరు మాత్రము మీకు కావాలనుకుంటే మీరు ఎయిర్లైన్స్ లో మీరు చెక్ చేసుకోండి గోల్డ్ అంటే ఎంత తెచ్చుకోవచ్చు. అంటే కొంచెం లిమిట్ అయితే ఉంటుంది గోల్డ్ మనం ఎంత క్యారీ చేసుకోవచ్చు అనేది. సో అది చెక్ చేసుకొని మీకు అవసరమైతే ఎక్స్ట్రా గోల్డ్ కావాలంటే తెచ్చుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెన్సీ. సో కరెన్సీ ఇక్కడ వచ్చేసి జ్లోటీ అంటారు. సో పోలిష్ కరెన్సీ వచ్చేసి జ్లోటీ. సో మనకి ఇండియాలో అయితే నాకు ఎక్కడ దొరకలేదు పోలిష్ కరెన్సీ. సో మనకి ఇండియాలో మనీ ఎక్స్చేంజ్ ఆఫీస్కి వెళ్ళి మీరు ముందు యూరోస్ అయితే తెచ్చుకోండి. సో లిమిటెడ్గా అట్లీస్ట్ అంటే ట్రావెల్లో యూజ్ అయ్యే విధంగా మీరు తెచ్చుకోండి యూరోస్. సో యూరోస్ అయితే ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇక్కడికి. సో మీరు ఎయిర్పోర్ట్లోనే మనకి అంటే పోలాండ్ దిగగానే ఎయిర్పోర్ట్లోనే మనకి మనీ ఎక్స్చేంజ్ ఆఫీస్ అయితే ఉంటుంది. సో అక్కడ మీరు జ్లోటీస్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. యూరోస్ ఉంటే ఈజీగా చేంజ్ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఇండియాలో అయితే మేము కూడా అలానే చేసాము. యూరోస్ క్యారీ చేసి యూరోస్ని ఇక్కడికి వచ్చిన తర్వాత పోలిష్ కరెన్సీగా చేంజ్ చేసుకున్నాము. సో ఇండియన్ డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ ఇక్కడ రెండు యూజ్ చేసుకోవచ్చు. బట్ ట్యాక్స్ కొంచెం ఎక్కువ పడుతుంది ఫీచర్స్. బట్ ఎమర్జెన్సీకి మాత్రం అయితే యూజ్ చేసుకోవచ్చు. మనం ఒకటి చేయాల్సిందల్లా ఏంటంటే ఇండియా నుంచి వచ్చేటప్పుడు మనము ఏ బ్యాంక్ అయితే యూజ్ చేస్తున్నామో ఎస్బీఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ ఏ బ్యాంక్స్ అయితే యూజ్ చేస్తున్నామో మనకి యాప్స్ ఉంటాయి కదా, ఆ యాప్లో ఆ ఏటీఎం కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ యూసేజ్ ఇంటర్నేషనల్ అనేది ఎనేబుల్ చేసుకొని ఉండాలి. సో అదొకటి చేసుకుంటే మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మాక్సిమం అయితే కరెన్సీ ఎంత క్యారీ చేస్తే బెటర్ అని అంటున్నారు. ఇట్ డిపెండ్స్ అండి. అంటే మీరు యూరోస్ అట్లీస్ట్ 200-300 యూరోస్ అట్లా ముందు అయితే క్యారీ చేయండి. వచ్చిన తర్వాత మీకు ఇక్కడ కొంతమందికి ఆఫీస్ అకామిడేషన్ అదంతా చూపిస్తుంది కాబట్టి కొంచెం ప్రాబ్లం ఏమి ఉండదు. సో మీకు ట్రావెల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎమర్జెన్సీకి మాత్రం యూజ్ అవ్వాలని చెప్పేసి కొంత కరెన్సీ అయితే దగ్గర పెట్టుకోండి. సో ఎయిర్పోర్ట్ లో దిగగానే మీకు కరెన్సీ ఆఫీస్ అయితే ఉంటుంది. సో అక్కడే మీరు క్యాష్ అయితే మీరు కన్వర్ట్ చేసుకొని తీసుకొని రావచ్చు. సో ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇంకొకటి మీ మొబైల్లో గూగుల్ ట్రాన్స్లేటర్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని రండి. సో ఎందుకంటే ఇక్కడ చాలా వరకు ఇంగ్లీష్ తక్కువగా మాట్లాడతారు. సో పోలిష్ లాంగ్వేజ్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. సో మీకు దిగిన వెంటనే అక్కడ ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా క్యాబ్లలో రావటానికైనా కానీ సో మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే అంటే కొంతమంది మాట్లాడతారు, కొంతమంది పోలిష్ లాంగ్వేజే మాట్లాడతారు. సో అందుకని మీరు గూగుల్ ట్రాన్స్లేటర్ అయితే మీ మొబైల్లో యాప్ కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోండి. సో మనకి ఇంగ్లీష్ టు పోలిష్, పోలిష్ టు ఇంగ్లీష్ అనేది మనకి కంపల్సరీగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈవెన్ బోర్డ్స్ పైన కూడా మనకి అంత పోలిష్ లాంగ్వేజ్ లోనే రాస్తుంటారు. సో ప్రతిదీ పోలిష్ లోనే ఉంటుంది. సో మనము గూగుల్ ట్రాన్స్లేటర్ యూజ్ చేసి మనము ఆ ఫోటో పెట్టి చూసుకోవాలి. ఆ గూగుల్ ట్రాన్స్లేటర్ ఉంటేనే మనకి యూజ్ అవుతుంది. సో అందుకని తప్పకుండా మీరు గూగుల్ ట్రాన్స్లేటర్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఉండండి మీ మొబైల్లో. సో అదండి ఇవాల్టి వీడియో. సో ఫస్ట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు ఏమేమి ప్యాక్ చేసుకోవాలో సో లిస్ట్ అయితే మీకు చెప్పాను కదా. సో ఈ లిస్ట్ ప్రకారం మీరు ప్యాక్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.